హలో గాయ్స్, ఈ వీడియోలో ద బెస్ట్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈవెన్ బ్రెజిల్ ప్లేయర్స్ కూడా ఇలాంటి మూమెంట్స్ ట్రై చేసి ఎనిమిని కన్ఫ్యూజ్ చేసి మరీ కొడుతూ ఉంటారు. ఎనిమిని ఎలా కన్ఫ్యూజ్ చేసి వన్ టైమ్స్ ఈజీగా కనెక్ట్ చేయాలి అండ్ మీ మూమెంట్ ని అసలు ఎనిమి ప్రెడిక్ట్ కూడా చేయలేడు అనమాట. వీడియోని లైక్ చేసుకోండి అండ్ ట్రస్ట్ మీ గేమ్ ప్లే ని పక్కా ఇంప్రూవ్ చేయడానికి ఈ వీడియో హెల్ప్ చేస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూస్తారు అని అనుకుంటున్నా. సో లెట్స్ గో. ద మోస్ట్ డేంజరస్ మూవ్, ఎనిమి ఎంత ట్రై చేయాలన్నా మిమ్మల్ని కొట్టలేడు. నంబర్ 1 మూవ్ వచ్చి సూపర్ జంప్. ఈ సూపర్ జంప్ ని బ్రెజిల్ సైడ్ చేస్తూ ఉంటారు, మన ఇండియా సైడ్ దీన్ని బ్యాక్ జంప్ అంటారు. ఈ సూపర్ జంప్ చేసే ముందు ఈ సూపర్ జంప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటని తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఈ క్లిప్ ని క్లియర్ గా చూడండి. ఇది ఎనిమి వ్యూ. ఎనిమి వ్యూలో మనం స్ట్రైట్ గా వస్తాం, కాకపోతే అతను ఎంత డ్రాగ్ చేసినా అక్కడ పడదన్నమాట, మనమే కొడతాం. మన వ్యూలో ఎనిమి స్ట్రైట్ గా వస్తాడు. ఎంత స్ట్రైట్ గా మీరే చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అడ్వాంటేజ్ అనేది వస్తుంది. దీన్ని ఎలా చేయాలని తెలుసుకుందాం. మీరు 1 hour లో ఈ ట్రిక్ నేర్చుకునేవచ్చు, ఓకేనా? నేర్చుకున్నాక ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేయండి, స్లోగా మూమెంట్ స్లోగా ఇచ్చి చేయకుండా, ఓకేనా? ట్రైనింగ్ వచ్చాక ఇక్కడ 2 నూబ్స్ ఉంటారు కదా, దాంట్లో ఫస్ట్ నూబ్ ని సెలెక్ట్ చేసుకుని ఆ నూబ్కి స్ట్రైట్ గా పరిగెత్తండి. స్ట్రైట్ గా పరిగెత్తి ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారో సేమ్ డైరెక్షన్ లో స్క్రీన్ వెనక్కి తిప్పి వెపన్ స్విచ్ జంప్ చేయండి, ఓకేనా? ఇప్పుడు అర్థమైంది దీన్ని ఎలా చేయాలనేసి. కొంచెం ఫాస్ట్ గా చేయండి, ఓకేనా? ఫాస్ట్ గా చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక కస్టమ్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్ ని ఆపోనెంట్ వ్యూలో మూమెంట్ ఎలా ఉందని అడిగి చూడండి, ఓకేనా? అతనికి తెలుస్తుంది. అతని వ్యూలో మీరు స్ట్రైట్ గా వెళ్ళినట్టే ఉంటారు. అతను డ్రాగ్ చేసినా అక్కడ వన్ టైప్ పడదు, అట్ ది సేమ్ టైం మీరు అతను హెడ్ షాట్ కొడతారు. నంబర్ 2 కన్ఫ్యూజింగ్ మూమెంట్. ఈ కన్ఫ్యూజ్ చేసి ఎలా కొట్టాలని తెలుసుకుందాం. మీ దగ్గర గ్లోవల్స్ లేనప్పుడు, ఓకేనా? ఆ చెట్టు వెనకాల ఎనిమి ఉన్నాడు. ఇప్పుడు ఆ ఎనిమిని ఎలా కొట్టాలని తెలుసుకుందాం, ఓకేనా? మన దగ్గర గ్లోవల్స్ లేవు అనుకుందాం. ఎనిమి అక్కడ మిమ్మల్ని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మీరు బిఆర్ లో కూడా ఇది చేయొచ్చు, ఓకేనా? ఫుల్ మ్యాప్ లో కూడా చేయొచ్చు. వేరే డైరెక్షన్ లో ఇలాగా పరిగెత్తండి, ఓకేనా? అప్పుడు ఎనిమి ఏం చేస్తాడు, మిమ్మల్ని కొట్టడానికి ట్రై చేస్తాడు. మీరేం చేస్తారు, జస్ట్ సేమ్ డైరెక్షన్ లో వెనక్కి జంప్ చేసి వెపన్ స్విచ్ చేసి ఎనిమిని డైరెక్ట్ గా ఫైర్ చేసేయండి. ఎందుకంటే ఎనిమి మీకు అక్కడ సెకండ్ ఫైర్ ఇస్తాడు. ఇక్కడ ఈ మూమెంట్ ఎందుకంటే పర్ఫెక్ట్ టైమింగ్ కోసం, ఈ టైమింగ్ క్రియేట్ చేయడానికే మనం ఆ మూమెంట్ ఇస్తాం, ఓకేనా? పర్ఫెక్ట్ టైమింగ్ లో మనం అటాక్ చేస్తే ఈజీగా వన్ ట్యాప్ పడుతుంది. ఎనిమి షాక్ అవుతాడు. అండ్ బోనస్ మూమెంట్ కూడా చెప్తాను. మిమ్మల్ని నార్మల్ గా 1v1 కి ఛాలెంజ్ చేస్తూ ఉంటారు కదా ప్లేయర్స్. ఈ మధ్య కొంతమంది ఇన్స్టాలో రీల్స్ అవి ఇవి చూసి స్క్రీన్స్ ని ఎక్కువ తిప్పి ఆడుతుంటారు. ఐ మీన్ ఓపెన్ లో స్క్రీన్స్ ని ఎక్కువ తిప్పి ఆడేస్తూ ఉంటారు అనమాట. ఛాలెంజెస్ మ్యాచెస్ లో ఏవైనా ఆపోనెంట్ ప్లేయర్ జంప్ షాట్స్ ఆడినా ఎలా కొట్టాలని తెలుసుకుందాం. దీన్నేమే సైడ్ జంప్. ఈ సైడ్ జంప్ ని ఎలా చేయాలని క్లారిటీగా చెప్తాను. ఈ క్లిప్ ని బాగా చూడండి. ఇక్కడ బాగా గమనించండి. ఎనిమి నాకు స్ట్రైట్ గా వచ్చినా నేను ఫైట్ తీసుకోలేదు. ఎప్పుడైతే ఎనిమి ఫైట్ చేయటానికి అతని చేతిలో గన్ తీసుకున్నాడో అప్పుడు నేను సైడ్ జంప్ చేశాను. మీకు క్లారిటీగా చెప్తాను, బాగా వినండి, ఓకేనా? ఎనిమి ఎవడైతే అటాక్ చేయడానికి ఇక్కడ స్ట్రైట్ గా వచ్చాడో నేను ఇక్కడ అతను కొట్టలేదన్నమాట, కావాలని వెయిట్ చేశాను. అతను వెపన్ స్విచ్ చేసి జంప్ చేశాడు, నేను కూడా సైడ్ జంప్ చేసా. అప్పుడు నా వ్యూలో ఎనిమి ఆటోమేటిక్ గా స్ట్రైట్ గా వచ్చాడు. ఇక్కడ నేను పర్ఫెక్ట్ టైమింగ్ కోసం, ఓకేనా? ఆ టైమింగ్ కోసం కావాలని అటాక్ తీసుకోలేదు. అక్కడ కానీ నువ్వు ఫైరింగ్ ఇచ్చా అనుకో నిన్ను ఎనిమి కొట్టేస్తాడు, ఓకేనా? అందుకే నేను మంచి యాంగిల్ క్రియేట్ చేసుకున్నాను, ఐ మీన్ టైమింగ్, ఓకేనా? ఆ టైమింగ్ క్రియేట్ చేసుకున్నాకే నేను అటాక్ చేస్తున్నా. ఎప్పుడైతే ఎనిమి అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడో ఆ టైంలో నువ్వు సైడ్ జంప్ చేసి ఎనిమిని కొట్టడానికి ట్రై చేయి. అటాక్ అంటే వెపన్ స్విచ్, అంటే అతను చేతిలోకి గన్ను తీసుకున్న వెంటనే జంప్ చేస్తాడు. ఏ ప్లేయర్ అయినా జంప్ చేసి ఆడతాడు. ఈ జంప్ చేసేటప్పుడు బాగా చూడండి. ఎప్పుడైతే అతను జంప్ చేస్తారో మీరు సైడ్ కి జంప్ చేశారు అనుకోండి, ఎనిమి ఆటోమేటిక్ గా మీ వ్యూలో స్ట్రైట్ గా వస్తాడు. ఫాస్ట్ గా మీరు డ్రాగ్ కొట్టారంటే ఈజీగా పడుతుంది. ఒకసారి ఈ ట్రిక్స్ అని ట్రై చేసి చూడండి. వినటానికి చూడటానికి చాలా సింపుల్ గా క్రేజీగా ఉంటుంది, కాకపోతే ఇలాంటి మూవ్స్ ని హార్డ్ మూవ్స్ అంటారు. మీరు సీరియస్ గా ఆడే ప్లేయర్స్ గమనించారంటే ఇలాంటి చిన్న మూవ్సే ఎనిమిని అస్సలు గెస్ చేయకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ రోజు డే 3 నేను నూబ్ టు ప్రో ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ స్టార్ట్ చేశాను. డే 2 వీడియోలో డ్రాగ్ గురించి ఎయిమ్ గురించి చెప్పాను అనమాట. అండ్ డే 1 వీడియోలో సెన్సిటివిటీ గురించి చెప్పాను. మీకు ఈ వీడియో ఎండింగ్ లో ఆ వీడియో లింక్స్ వస్తుంది, ఒకవేళ చూడకపోతే చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం డే 4 వీడియోలో. బాయ్ గాయ్స్, అందరూ #day4 అని కామెంట్ చేయండి, ఓకేనా?